पेपर वाला के కానీ నిన్న మీరు చేసిన పని మంచిగా లేదు మేడం. మనం జనవరి 24వ తేదీన అనిమియా ముక్త్ భారత్ అనే ప్రోగ్రాం తెలంగాణ గవర్నమెంట్ సంగారెడ్డి జిల్లాలో ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు పేదరికం నుంచి వచ్చే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు రక్తహీనత అనేది బాగా ఉంటుందని చెప్పి వాళ్ళకు స్పెషల్గా ఎనిమియా టెస్టులు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ టెస్టులు చేసిన పిల్లలకు ఇమీడియట్లీ మామూలుగా ఎనిమిక్ ఉన్న వాళ్ళకు మనం ఇక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా సివియర్ ఎనిమిక్ ఉన్న వాళ్ళను మనం హయ్యర్ సెంటర్స్కి తరలించి వారికి సరైన వైద్యం అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే గ్రామీణ పేదరికం నుంచి వచ్చే పిల్లలు సరైన పోషకాహార లోపం వల్ల ఈ రక్తహీనత అనేది ఏర్పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ అనేది అనిమియా ముక్త్ భారత్ అని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకు ఆర్బీఎస్కే అనే ప్రోగ్రాం ద్వారా మనకు ఇద్దరు డాక్టర్లు ఇచ్చి ఈ ప్రోగ్రాం చేసి మనకు ఎనిమియా ఉన్న వాళ్ళను వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ చేసి పిల్లలను కవర్ చేసి వారికి భవిష్యత్తులో మంచి తీర్చిదిద్దడానికి ప్రోగ్రాం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి సరైన మందులను అందజేయడంతో పాటు ఇంకా ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఇక్కడనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా హార్ట్ సర్జరీ అలాంటి ఏదైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం ఐఎస్ సెంటర్స్ తరలించి వారికి గవర్నమెంట్ నుంచి పూర్తిగా ఉచితంగా ఈ యొక్క వైద్య సదుపాయాలను మనం ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో మనం అందించడం జరుగుతుంది. రీసెంట్గానే మన ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఇద్దరు పిల్లలకు గుండె ఆపరేషన్ కూడా అపోలో హాస్పిటల్ వారిలో మనం చేయించడం జరిగింది.